అంటే విభా జ్యువెలరీస్ అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? అంటే మేము ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దిస్ లుక్ లైక్ అ గుడ్ వన్. ఈ అప్పట్లో గోల్డ్ జ్యువెలరీ అన్నది, గోల్డ్ బిజినెసెస్ అన్నది జస్ట్ ఫ్యూ మందే చేసేటోళ్ళు హైదరాబాద్లో. ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ వచ్చిండ్రు అనుకోండి, బట్ మేము స్టార్ట్ చేసి 12 years అవుతుంది. సో అప్పట్లో ఏంటంటే ఓన్లీ మార్వాడీస్ ఫ్యామిలీ రన్ బిజినెసెసే ఉంటుండే. దే డింట్ లెట్ అవుట్ సైడర్స్ టు కమ్ ఇన్. సో ఆ టైంలో మనము పర్సనలైజ్గా అంటే ఇప్పుడు మేము లేడీస్ కాబట్టి విమెన్కి ఎట్లాంటి నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం అంటే ఎట్లా డిజైన్స్ ఎట్లా నచ్చుతుంది, అవన్నీ కన్సిడరేషన్ తీసుకొని స్లోలీ నేను వర్క్ చేస్తుండే. అప్పుడు నేను డెలాయిట్లో వర్క్ చేస్తుండే. అంటే మీరు సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తుండే నేను. సో ఒక 1 year ఓన్లీ వీకెండ్స్ లాగా స్టార్ట్ చేసినాం, ఎట్లుంటుంది మనకు రెస్పాన్స్ చూద్దామని. అండ్ వీ హ్యాడ్ ట్రిమెండస్ రెస్పాన్స్. అంటే అప్పట్లో అంటే కస్టమైజింగ్ జ్యువెలరీ అన్నది ఎక్కువ లేకుండే. అక్కడ షాప్లో మనం పోతాం, ఏది ఉంటే అది తీసుకొని వచ్చేస్తాం. సో మనకి ఏం కావాలి, మన డిజైన్స్ ఏంటి, మన థాట్స్ ఏంటి అని తీసుకొని కస్టమైజ్ చేసి ఇచ్చేది ఎక్కువ లేకుంటుండే. సో వీ యూస్ టు డూ దాట్. సో అట్లా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లేటర్ ఆన్ ఐ క్విట్ మై జాబ్ అండ్ ఇంకా సంతోష్ నగర్లో ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనమాట. అండ్ ఫస్ట్ 6 months అనుకుంటా మేము బయట అవుట్సోర్స్ చేసినాము. దాని తర్వాత నుంచి అర్థమైపోయింది ఏంటంటే గోల్డ్లో మెయిన్ కావాల్సింది ట్రస్ట్. సో మనకు ట్రస్ట్ లేనిది మనం బిజినెస్ చేయలేం. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే, ఒకరి నుంచి మౌత్ పబ్లిసిటీ అయ్యి అట్లనే వచ్చింది. సో అందరికీ మనం ట్రస్ట్ వర్ది ఆర్నమెంట్స్ ఇవ్వగలం. ఎందుకంటే అప్పుడు మేము ఇంకా స్మాల్ ప్లేయర్స్, వెరీ స్మాల్ ప్లేయర్స్. అంటే మీ దగ్గర మంచినే ఉంటుందా ఉండదా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ కూడా అదే షాప్కి పోతుండ్రు, మీ దగ్గర తీసుకోవాలంటే భయం అవుతుంది. డ్రెస్సెస్ లాగా సారీస్ లాగా కాదు కదా, దానికి ఒక రీసేల్ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది. క్యారెట్ అంటే 22 carat జెన్యూన్ ఉందా, హాల్మార్క్ ఉందా, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో అట్లా అని మేమే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినాం. సో రైట్ ఫ్రమ్ వీ డైరెక్ట్లీ పర్చేస్ రా గోల్డ్, దాన్ని ఆర్నమెంట్ అయ్యే వరకు ఎవ్రీథింగ్ ఇట్స్ అండర్ ఆర్ కంట్రోల్ అనమాట. సో అట్లా మేము ట్రస్ట్గా ఇవ్వగలుగుతున్నాం కస్టమర్కి. అంటే మీదే ఐడియానా ఇది, లేకుంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా? మా మదర్ది ఐడియా ఇది యాక్చువల్లీ. తనేంటంటే ఎవరు షాపింగ్ ఉన్నా కానీ తననే తీసుకెళ్లే వాళ్ళు అనమాట. బికాస్ షీఈస్ గుడ్ విత్ మ్యాథ్స్. ఇది మనకి పర్సంటేజెస్, వేస్టేజెస్ అప్పట్లో అందరికీ లేడీస్కి అంత తెలిసేది కాదు. సో తనకి అది బాగా యునో షీ వాజ్ వెల్ వర్స్డ్ విత్ ఇట్. సో తీసుకెళ్లే వాళ్ళు. సో షీ హ్యాడ్ అన్ ఐడియా. ఒక 10 years నుంచి తను అనుకుంటుంది. దెన్ తను ఒక్కతే చేయలేదు కదా. వెన్ ఐ జాయిన్డ్